హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు టేస్టీగా టెంపుల్లో మనం తిన్న ప్రసాదం లాగానే చక్కెర పొంగల్ తయారు చేయడం చూద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని షుగర్తో చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవచ్చు. నేను షుగరు బెల్లం రెండు కలిపి చేస్తున్నాను. ఒక్కసారి నేను చేసిన వేలో ట్రై చేయండి, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా మీకు ఏ ప్రసాదాలు అంటే ఇష్టమో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను ఏదైనా చెయ్యని ఏదైనా ఉంటే నేను తప్పకుండా చేసి చూపిస్తాను. ఇప్పుడు చక్కెర పొంగలి ఈజీ వేలో చాలా టేస్టీగా టెంపుల్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 3/4 కప్పు రైస్ తీసుకున్నాను, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను, అంటే టోటల్గా 1 కప్. మీరు ఏ కప్పుతో తీసుకున్నా పర్లేదు, అన్నీ ఒక కప్పుతో తీసుకుంటే సరిపోతుంది. షుగర్ 3/4 కప్పు, బెల్లం 1/2 కప్, అంటే 1/4 కప్పు. ఇక్కడ నేను మాత్రం 3/4 కప్పు షుగర్ వేసుకున్నాను, 1/2 కప్పు బెల్లం వేసుకున్నాను. ముందుగా మనం పెసరపప్పుని కొంచెం వేయించుకోవాలి. ఈ పెసరపప్పుని కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకుందాము. కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. వేయించుకోకుండా డైరెక్ట్గా వండుకోవచ్చు, కానీ వేయించుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇదిగోండి, కొంచెం కలర్ మారినాయి కదా. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఒక బౌల్ తీసుకుని, అంటే మనం ఎందులో రైస్ వండుకుంటామో ఆ బౌల్ తీసుకుని అందులో 3/4 కప్పు బియ్యం వేసుకోవాలి, 1/4 కప్పు పెసరపప్పు, మనం వేయించుకున్న పెసరపప్పు వేసుకోవాలి. వీటిని ఒక 2-3 సార్లు కడిగి ఇందులో 1 కప్పు కదా టోటల్గా 2 కప్పులు వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకోవాలి. నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు, మనకి పలుకు పలుకుగానే ఉండాలి రైస్, అందుకని నానబెట్టట్లేదు, డైరెక్ట్గా ఉడికించుకుంటున్నాను. మూత పెట్టుకుందాము. ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్లో షుగర్ వేసుకోవాలి, బెల్లం వేసుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి, 1/4 కప్పు వాటర్. బాగా కరిగించుకోవాలి, బెల్లం షుగర్ బాగా కరిగించుకోవాలి. రైస్ని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం మామూలుగా కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు, కాకపోతే నాకు అంత మంచిగా అనిపించదు కుక్కర్లో అయితే. ఇలా గిన్నెలో ఉడికించుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకే నేను గిన్నెలోనే ఉడికించుకుంటున్నాను. మీరు కావాల్సిన వాళ్ళు కుక్కర్లో పెట్టుకొని మామూలుగా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు. ఇదిగోండి, షుగర్ మొత్తం కరిగిపోయింది కదా, షుగర్ బెల్లం అంతా కరిగిపోయింది. 1 నిమిషం ఉడికించుకోవాలి, మరి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంటే మళ్ళీ మనం దీన్ని వడగట్టుకుంటాము రైస్లో వేసేటప్పుడు. ఇది మనం పక్కన పెట్టేసుకొని ఈ రైస్ అయ్యేలోపు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇందులో జీడిపప్పు కలర్ మారుతున్నప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను నేను. మీ ఇష్టం, మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. చక్కెర పొంగల్లో కొబ్బరి ముక్కలు వేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. మ్యాక్సిమం వేసుకోవడానికే ట్రై చేయండి. ఈ కొబ్బరి ముక్కల్ని 1 నిమిషం వేగనివ్వాలి. 1 నిమిషం తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. మీకు కావాల్సినవి ఏవైనా వేసుకోవచ్చండి, చెప్పాను కదా. కిస్మిస్ కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ వేరే బౌల్లోకి తీసి పెట్టుకుందాము. ఇదిగోండి, రైస్ ఇలా పలుకుగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అయితే చక్కెర పొంగల్ అంత బాగుండదు. ఇలా కనిపిస్తుంది కదా, ఇలా ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకున్నాం కదా, అదే ప్యాన్ తీసుకున్నాను నేను. దీంట్లో ఇప్పుడు మనం బెల్లం పాకంని వడగట్టుకుందాం. వడగట్టుకోవడం ఎందుకంటే నలకలు అవి ఉంటాయి కదా, ఇందులో బెల్లంలో చాలా ఉంటుంది చెత్తా చెదారం. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు ఇదే బెల్లం పాకంలో మనం వండి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఈ రైస్ని బెల్లం పాకంలో ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడు రైస్కి బెల్లం బాగా పడుతుంది. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము.
ఇదిగోండి దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చూసారు కదా టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు బెల్లం వేయకుండా షుగర్ వేసుకుంటే ఇంకా కొంచెం లైట్ కలర్లో వస్తుంది. మొత్తం బెల్లం వేసుకుంటే డార్క్ కలర్లో వస్తుంది. బెల్లం పాకంలో రైస్ ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. అప్పుడే బెల్లం పాకం రైస్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.